మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఏటీఎం మనందరికీ తెలుసు. ఏటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటీఎం అనుకుంటే అందరూ ఏమంటారంటే జనరల్గా ఎనీ టైం మనీ అనుకుంటాం, కానీ కాదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అంటే ఆటోమేటిక్గా అన్నీ చెప్పేటువంటి మెషిన్ అని అర్థం. మనం డబ్బుల విషయంలోనే చూసాం ఏటీఎంలు ఇంతకుముందు, అలాగే గోల్డ్ విషయంలో కూడా చూసాం, గోల్డ్ ఏటీఎంస్ కూడా చూసాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు డబ్బులు ఏటీఎంస్ పెద్దగా ఎవరు వాడట్లేదు, డిజిటల్ పేమెంట్స్ వచ్చేసిన తర్వాత ఏటీఎంస్ జోలికి పెద్దగా వెళ్ళట్లేదు. కానీ గోల్డ్ ఏటీఎంస్ కూడా చూసాం. మనం వీడియో కూడా చేసాం గోల్డ్ ఏటీఎం మీద. నా దగ్గర మీకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్ ఏంటో తెలుసా? ఇది స్పెషల్ అన్నమాట. ఎనీ టైం రైస్ ఏటీఎం, రైస్కి సంబంధించినటువంటి ఏటీఎం ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ గవర్నమెంట్ ఏదైతే ఈ రేషన్ బియ్యం ఉంటుందో ఆ రేషన్ బియ్యం కోసం కొత్తగా ఈ మెషిన్ని స్టార్ట్ చేసిందనమాట. చూడండి, మెషిన్లో 2500 కేజీల బియ్యాన్ని పెడతారంట. అంటే దాని కెపాసిటీ 2500 కేజీలు అనమాట. మనకు ఎంత కావాలో రైస్ అంతని ప్రెస్ చేసుకుంటే మనం అమౌంట్ లాగే సేమ్, మనం 500 అయితే 500, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 పెడతాం కదా, అదే టైప్లో ఇక్కడ తీసుకోవడానికి. కాకపోతే లిమిట్ ఉంటుంది కార్డుకి. జనరల్గా మనిషికి 5 కేజీలు 10 కేజీలు ఇలా పెడతాయి కదా, లోకల్ గవర్నమెంట్స్ని బట్టి వాళ్ళ ఇష్టం అనమాట. సో అలాగా ఈ మెషిన్ పెట్టుకున్నారు. అక్కడ మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో. జస్ట్ మెషిన్ని మనకి ఎన్ని కేజెస్ కావాలో కార్డు పెట్టి, రేషన్ కార్డు, ఆ కేజెస్ దగ్గర నంబర్ నొక్కేస్తే కిందకి మంచిగా రైస్ ఒక బ్యాగ్లో వచ్చేస్తుంది అనమాట. అదిగో వాళ్ళు రేషన్ కార్డు కూడా చూపిస్తూ ఉన్నారు. అదిగో ప్రెస్ చేస్తున్నారు. ఆ తర్వాత అదిగో ప్రెస్ అవ్వగానే వాళ్ళ అంటే కార్డుని స్కాన్ చేశారు, చేయగానే రైస్ వచ్చి వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ప్రెస్ చేయగానే రైస్ వచ్చేసినాయి బ్యాగ్లోకి. సో చాలా చాలా బాగుంది. మామూలుగా మన రేషన్ షాపుల దగ్గర ఏంటి పరిస్థితి? నెలలో 1 రోజు 2 రోజులు లేదా 3 రోజులు ఇస్తారు. అంతకంటే అది కూడా తక్కువే, నాకు తెలిసి 2 రోజులు ఇస్తుంటారు కావచ్చు. ఆ 2 రోజులు పెద్ద చాంతాడంత క్యూలు ఉంటాయి అక్కడ. ఎంతమంది ఆ క్యూల దగ్గర నిల్చొని బియ్యం కోసం లేదా రేషన్ వస్తువుల కోసం వెయిట్ చేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాము రేషన్ షాపుల ముందు. ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం కోసం ఓన్లీ పేద మధ్యతరగతి వాళ్ళే వెళ్తారనుకుంటే పొరపాటు. ఇందులో పెద్దవాళ్ళు పైన అంటే అబోవ్ మిడిల్ క్లాస్ కూడా పోతూ ఉంటారు. కారణం ఏంటంటే రేషన్ బియ్యం వేస్తే దోశలు బాగా వస్తాయి అని చెప్పేసి ఒక ఇది ఉంది. స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి దోశలు అని చెప్పేసి. ఎస్పెషల్లీ దోశల కోసమే ఈ రైస్ని తీసుకునే వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. తర్వాత ఇవి తీసుకొచ్చి కిరాణా షాప్ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. కిరాణా షాప్ వాళ్ళ దగ్గర జనరల్గా ఒక మామూలు రైస్ ఉంటాయి, వాటితో పాటు ఇవి కూడా తీసుకొచ్చి రేషన్ వాళ్ళు తినకుండా, ఇది మన దగ్గర అయితే ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయిలే కానీ చాలా చోట్ల ఇంకా సన్న బియ్యం రాల, దొడ్డు బియ్యమే ఉంటాయి. ఆ దొడ్డు బియ్యం తినలేక వాటిని తీసుకెళ్ళి, ఇక్కడేమో 1 రూపీ కదా బియ్యం, స్టేట్లను బట్టి ఉంటుంది, మన దగ్గర అయితే 1 రూపీ. ఆ 1 రూపీ బియ్యం తినలేక వాటిని తీసుకెళ్ళి 5 రూపాయలకి 10 రూపాయలకి రేషన్ షాప్లో అమ్మేస్తుంటే, మళ్ళీ రేషన్ షాప్ నుంచి నేను ఇందాక చెప్పినట్టు దోశల కోసం హై ఫ్యామిలీస్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట. సో అలాగా ఈ ఏటీఎం బాగా అనిపిస్తుంది. మొత్తానికైతే రేషన్ బియ్యం కోసం ఏ టైంలో అయినా క్యూల్లో నుంచునే పని లేదు, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. చక్కగా ఏసీ రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా బటన్ ప్రెస్ చేసి తెచ్చేసుకోవచ్చు. అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముందుకి ఒక స్టెప్ వేసింది. మనకంటే చాలా ఫార్వర్డ్ ఉంది ఛత్తీస్గఢ్. మామూలుగా మనం అనుకుంటాం ఛత్తీస్గఢ్ అంతా బ్యాక్వర్డ్, ఏముండదు, ఎడ్యుకేషన్ తక్కువ, వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఉండరు, అన్నిట్లోనూ బ్యాక్ ఉంటారు అని చెప్పి. కానీ కాదు, చూసారా రైస్ ఏటీఎం అంటే ఎక్కడా లేదు దేశంలో, ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఛత్తీస్గఢ్లోనే. తర్వాత నాకు ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే మామూలుగా ఏటీఎం మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఏటీఎంలో డబ్బుల కోసం పగలగొట్టి ఏటీఎం డబ్బులు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా మెషిన్నే ఎత్తుకుపోయినటువంటి దాఖలాలు కూడా మనం చాలా చూసాము, దొంగలు అనమాట. సో ఇందులో మరేమన్నా అలాంటి దొంగలు వస్తే ఏంది పరిస్థితి? దానికి ఏమన్నా సొల్యూషన్ పెట్టారా వీళ్ళు? లేకపోతే పగలగొట్టేస్తే బియ్యం 2500 కేజీలు అంటే చాలా ఎక్కువ రైస్ కదా, అవన్నీ తీసుకపోతే ఏంది పరిస్థితి? తర్వాత మెషినే లేపు తీసుకొని పోతే ఏంటి? ఇలాంటి డౌట్లు నాకు ఉన్నాయి. చాలామందికి మీలో కూడా ఉండుంటాయి. బట్ దానికి ఏదో ఒక పరిష్కారం అయితే ఆలోచించుంటారు. అఫ్కోర్స్ ఏటీఎంస్ కూడా మామూలు మనీ ఏటీఎంస్ దగ్గర కూడా మనం చూస్తుంటాం, సెక్యూరిటీ ఉంటుంది చాలా చోట్ల, సీసీ కెమెరాలు ఉంటాయి, అయినా కూడా దొంగతనాలు జరుగుతుంటాయి. మరి రైస్ దగ్గర ఏం చేస్తారో? ఇక్కడేమన్నా అంటే రైసే కదలే, పెద్ద కాస్ట్లీ కాదని చెప్పి వదిలేస్తారో, లేకపోతే వాటిని కూడా దొంగతనం చేస్తారో? రాబోయే రోజుల్లో ఆ న్యూస్ కూడా వింటామేమో, చూడాలి. కానీ సేఫ్గా ఏ ప్రాబ్లము లేకుండా, దొంగతనాలు లేకుండా, అలాగే ఏటీఎంలు ఎత్తుకుపోకుండా హ్యాపీగా అక్కడ ప్రజల కోసం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే పెట్టిందో రైస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించవచ్చు. ఓన్లీ మార్నింగ్ అవర్స్లోనో లేకపోతే కొన్ని పరిమితమైనటువంటి టైమింగ్స్లోనో
అలా కాకుండా లేదా పరిమితమైన రోజుల్లో కాకుండా ఎప్పుడు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో అయితే పెట్టింది కదా, ఆ సంకల్పం నెరవేరాలని, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రాకూడదని మనమేం ఐడియా ఇవ్వట్లేదు, మీరేం ఐడియా ఇవ్వకుండా అంటారేమో, మనమేం ఇవ్వట్లేదు. ఆల్రెడీ అక్కడ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద ఇవన్నీ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి అని నాకు కూడా డౌట్ వచ్చింది వాళ్ళతో పాటు. సేమ్ టైం మీకు కూడా వచ్చి ఉంటే చూసే వాళ్ళలో కూడా చాలా మందికి. మనం ఏం చెప్పక్కర్లేదు, అయినా దొంగతనం చేసే వాళ్ళకి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏటీఎం ఎత్తుకుపోవటం, పగలగొట్టేసి కావాల్సినంత డబ్బులు తీసుకొని పోవటం, లేదంటే మొత్తం డబ్బులు తీసుకుపోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. తర్వాత ఏటీఎంలో పెట్టడానికి వచ్చినటువంటి మెషిన్స్ను కూడా, అంటే వెహికల్స్ మీద కూడా పడి దాడులు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం చాలా. బట్ అలాంటిది ఏమీ జరగకుండా ఈ అవకాశం లేదులేండి. ఇది ఓన్లీ బియ్యం కాబట్టి ఒకవేళ ఆ బియ్యం తీసుకెళ్ళి బయట అమ్మినా కూడా పెద్ద ఏమీ అమౌంట్ కూడా రాదు. కేవలం వాళ్ళ ఫ్యామిలీని ఫుడ్ కోసం తీసుకెళ్ళాలి తప్పించి వేరే అయితే ఏమి ఉండదు. సరే, ఫుడ్ కోసం అంటే అది తప్పదు కూడా. సో అలాంటిది ఏం లేకుండా ప్రభుత్వం మంచి సంకల్పంతో పెట్టింది కాబట్టి అలా అది నెరవేరాలని, సేమ్ టైము మిగతా రాష్ట్రాలు కూడా ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని కోరుకుందాం.